వయసు 30 సంవత్సరాలు. అప్పటికే 3 సార్లు ప్రయత్నం చేసి విఫలమై ఉన్నాడు. పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు పిల్లలు. కుటుంబ భారం అంతా ఒకవైపు తను స్ట్రగుల్ పడాలి, తన భార్యను చూసుకోవాలి, తన పిల్లలకు ఒక తండ్రిగా సంరక్షణగా ఉండాలి. 100 రకాల అవమానాలు, 1000 రకాల అవహేళనలు, తను పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, పడ్డ దుఃఖాలు, ప్రతి ఒక్కటి తనలో తాను కుమిలిపోతూ వీటన్నిటిని అధిగమిస్తూ తను దృఢంగా నిలబడుతూ ఒక నిరుద్యోగి నుంచి ఉద్యోగ పయనం వరకు, ఒక డీజే ఆపరేటర్ చేసుకుంటూ కానిస్టేబుల్ వరకు తన పడిన ప్రయాస, తన పడిన ప్రయాణము, ఓటమి నుంచి విజయం వైపుగా వచ్చిన పూర్తి గాథను మొత్తము ఈ వీడియోలో పంచుకోబోతున్నాడు. ఖచ్చితంగా వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే తన కోసం ఉన్నట్లు కాదు, ఇది నా వీడియోనా, నా లైఫా, సేమ్ నాలాగా ఉంది అని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో కనెక్ట్ అవుతుంది. వీడియో బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు చాలామంది అనుకుంటారు కదా, నాకు ఇట్లా మోటివేషన్ లేదు, నాకు ఈ విధంగా జాబ్ లేదు, నాకు అట్లుంటే బాగుంటుండే, అట్లా కాదు, ఎట్లున్నా కాదు, ఒక గోల్ పెట్టుకుంటే ఖచ్చితంగా గోల్ కోసం కష్టపడాలి అనేది ప్యూర్గా క్వాలిటీగా మొత్తం వీడియో చేసి పెట్టినాము. చూడండి, పక్క మీకు నచ్చుతుంది. పక్క వీడియో చూసి కేవలం ఒక్కరు చూసినా, మాకు 1,00,000 వ్యూస్ అవసరం లేదు, 1000 వ్యూస్ అవసరం, ఒక్కరు చూసినా ఆ ఒక్క వ్యూ ద్వారా తాను కూడా కష్టపడి జాబ్ కొట్టి మాకు థ్యాంక్ యూ చెప్తే అదే చాలు. అందుకోసం ఆరాటపడుతున్నా. ఓకే, ఖచ్చితంగా వీడియో చూడండి. లెట్స్ స్టార్ట్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ. ఇప్పుడు ఈరోజు మనం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి వచ్చేసి 4th ఇంటర్వ్యూ. ఇంతకుముందు 3 ఇంటర్వ్యూ చేసినాం కదా, ఇది 4th ఇంటర్వ్యూ. కాకపోతే ఇది చాలా స్పెషల్. ఇది ఎట్లా అంటే మా పరిచయం అనుకో కూడా జరిగింది. అంటే నేను ఒక యూట్యూబ్ వీడియోలు తీసినప్పుడు, ఆయన కూడా సేమ్ ఒక యూట్యూబరే. నేను తీసినప్పుడు నా వీడియోస్ చూసి బ్రదర్ అని చార్జ్ చేసిండు. సో ఆ విధంగా నంబర్ తీసుకొని మేము కలిసి మాట్లాడుకున్నాం. ఆ ట్విస్ట్ ఏంటంటే ఆయన కూడా మా డిస్టిక్కే, సంగారెడ్డి డిస్టిక్. తర్వాత కరోనా తర్వాత ఆయనకు కూడా సెలెక్ట్ అయిన కానిస్టేబుల్గా నేను సెలెక్ట్ అయినా. సేమ్ టైం ఆయనకి ఏఆర్ వచ్చింది, నాకు కూడా ఏఆర్ వచ్చింది. ఇన్ని కలిసిన తర్వాత మళ్ళీ ఒకే డిస్టిక్లో ఇద్దరం ట్రైనింగ్ చేస్తున్నాము. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఒకటే స్క్వాడ్ మాది. అంటే ఒకటే స్క్వాడ్, ఒకటే రూము. సో ఇన్ని కలిసినాయి మా దగ్గర. కాకపోతే ఆయన డిఫరెంట్ పరిస్థితులు వేరు, ఆయన జాబ్ కొట్టిన పరిస్థితులు వేరు. క్లియర్గా ఆయన ఎన్నో అటెంప్ట్లో జాబ్ కొట్టాడు, ఏ విధంగా జాబ్ కూడా క్లుప్తంగా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంది ఎందుకులే, అశోక్, మొత్తం నీ గురించి మొత్తం చెప్పు, క్లియర్గా చెప్పు మనకు. నా పేరు అశోక్ కుమార్. మా విలేజ్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్, నేల్కల్ అనమాట. అయితే నాకు ఇది లాస్ట్ అటెంప్ట్, అంటే 4వ అటెంప్ట్ నాది. ఇది నా అటెంప్ట్ వచ్చేసి 4వ అటెంప్ట్ అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 పోయినాయి. ఫస్ట్ వచ్చేసి 2012 నాది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1992 అనమాట. చాలా పెద్ద. అంటే నాది లాస్ట్ అటెంప్ట్. ఇక నాది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ పోతే నాకు అసలు ఇక నోటిఫికేషన్ లేవు, కూడా ఎలిజిబుల్ కాదనమాట నేను. ఓకే. నాది ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు 2012లో నేను ఫస్ట్ అటెంప్ట్ చేసిన. అప్పుడు ఈవెంట్స్ అన్నీ క్వాలిఫై అయ్యి అప్పుడు మెయిన్స్ రాసిన అనమాట. నేను ఫస్ట్ టైం రాసిన కాబట్టి నాకు అంత అవగాహన లేదు. కోచింగ్ ఏం లేదు, నాకు అసలు ఎగ్జామ్ గురించి అసలు అవగాహన లేదు. ఈవెంట్స్ అంటే ఏదో ఉరికినా క్వాలిఫై అయిపోయాను అన్నీ. ఎగ్జామ్ అలాగ పోయిన తర్వాత నాకు ఎగ్జామ్ రాస్తున్న మైనస్ మార్క్స్ అని తెలిసిందనమాట. ఆ మైనస్ మార్క్స్ తెలవడం వల్ల నాకు మైనస్ పోయి నాకు 30 మార్క్స్ ఏమో వచ్చినాయి అంతే అప్పుడు నాకు. ఆ విధంగా ఫస్ట్ అటెంప్ట్లో అట్లా మిస్ అయింది. సెకండ్ అటెంప్ట్ కూడా అప్పుడు కొంచెం తెలిసింది, అరే జాబ్ కాంపిటీషన్ అంటే ఇట్లా ఉంటుందా అని కొంచెం అవగాహన వచ్చింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న సందర్భంలో నేను కొన్ని బుక్స్ తెచ్చుకొని చదువుకుంటూ ప్రిపేర్ అయినా. అప్పుడు కూడా ఈవెంట్స్ మొత్తం అన్నీ క్వాలిఫై అయిపోయినా. అప్పుడు కూడా మెయిన్స్ అయిపోయింది. సెకండ్ అటెంప్ట్ కూడా మెయిన్స్ అయిపోయింది. అదే ఇయర్లో 2016 అనుకుంటా. ఓకే. మరి ఇప్పుడు అప్పటికి పెళ్ళి అయిందా మీకు? అప్పటికి మ్యారేజ్ అయింది నాకు. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్. థర్డ్ ఎట్లా చేసిరు? థర్డ్ అటెంప్ట్స్ వచ్చేసి 2018. ఓకే. 2018లో నాకు మ్యారేజ్ అయింది. నా పరిస్థితులన్నీ వేరేగా ఉన్నాయి. అప్పటికే మ్యారేజ్ అయిపోయి 2 years అయింది. నాది 2016లో మ్యారేజ్ అయిపోయింది అన్నమాట. ఓకే. మ్యారేజ్ అయిపోయింది. అంటే నాకు ఏం చేయాలో తోచకొచ్చింది. అంటే ఏం వర్క్ చేయాలి, ఎక్కడ చేయాలనేసి గట్టిగా ప్రిపేర్ అయ్యాం మీద ఒక్కసారి అనేసి. లాస్ట్ టైము మా తమ్ముడు కూడా కానిస్టేబుల్ అనమాట. ఓకే. మా తమ్ముడు ఏఆర్ కానిస్టేబులే. మా తమ్ముడు బాగా మోటివేషన్ చేసి ఇది ఒక్కసారి ప్రిపేర్ కారన్నాయా, ఈసారి గట్టిగా ప్రిపేర్గా, ఇన్ని సార్లు అంటే ఏదో 2 సార్లు మిస్ అయింది కదా, ఈ థర్డ్ అటెంప్ట్ జర గట్టిగా ప్రిపేర్గా అంటే ఆ తమ్ముని దగ్గరనే వెళ్ళేసి ప్రిపేర్ అయినా. ఈవెంట్స్ బాగానే గట్టిగా కొట్టిన. మెయిన్స్ కూడా
2018లో వచ్చేసి నేను 3 మంత్స్ కోచింగ్కి వెళ్ళిన, హైదరాబాద్ వెళ్ళిన కోచింగ్. ఇక్కడ హైదరాబాద్ దిల్సుఖ్నగర్కి వెళ్ళిన ఒక కోచింగ్ సెంటర్. కోచింగ్ సెంటర్. 3 మంత్స్ కోచింగ్ తీసుకున్నా. ఓకే. అంటే కోచింగ్ తీసుకుంటే దాని ప్యాటర్న్ ఏందో తెలుస్తుంది, అసలు ఎగ్జామ్ అంటే ఏందో ఎట్లా అటెంప్ట్ చేయాలో తెలుస్తుంది అనేసి మా తమ్ముడు ఏం చేసిండు నాకంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళరా అన్నయ్య అనేసి నాకు కోచింగ్ సెంటర్కి పంపిస్తే సరే అనేసి ఫ్యామిలీకి ఇడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. అప్పుడైతే అట్లా వెళ్ళేసి వచ్చిన తర్వాత బాగా ఈవెంట్స్ దానికి గట్టిగా కష్టపడ్డా. అప్పుడు ఏమైందంటే 2018లో ఇక ఫ్యామిలీకి ఇడిచిపెట్టి దూరం ఉండి చదువుకున్నా కదా, బాగా ప్రెజర్ పెట్టి చదివినప్పుడు కూడా, అంటే బాగా ఎక్కువ ఇంట్రెస్ట్తో చదివిన. ఖచ్చితంగా ఈసారి వస్తుంది, ఈసారి ఖచ్చితంగా నాకు ఒక జాబ్ అనేది ఉంటుంది, ఒక పోస్ట్ నా కోసమే ఉందని అట్లా ఫిక్స్ అయిపోయినా. బాగా ఫిక్స్ అయిన సందర్భంలో ఏమైందంటే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ రాసేసి వచ్చిన తర్వాత సరేలే ఈసారి వస్తుండొచ్చులే అని కియా చూసుకున్న తర్వాత కొంచెం హోప్స్ పెట్టుకున్నా. ఆ హోప్స్ పెట్టుకునేసరికి నాకు 1.5 టన్ మిస్ అయింది. మళ్ళీ థర్డ్ టైం కూడా 1.5 టన్ మిస్ అయిపోయింది. ఇంటికాడ రిజల్ట్ చూసుకునేసరికి థర్డ్ అటెంప్ట్లో కూడా మిస్ అయ్యేసరికి ఇక మా ఇంట్లో కొంచెం మా మిస్సెస్ ఇక కొంచెం బాధపడుతుంది అనమాట, చాలా బాధపడుతుంది. అరే 3 టైమ్స్ ఇప్పుడు కూడా మిస్ అయిపోయింది అనేసి ఆమె కొంచెం బాధపడితే కూడా నేను ఏదో నాది నేను గట్టిగా చేసుకొని సర్లే ఏం కాదు, ఇట్లా మనకు లేనట్లుంది, ఇక మన అదృష్టం లేదు, ఇక ఏం చేద్దాం అనేసి అట్లా ఉన్నా. కానీ నా లోపల ఒక పెయిన్ అనేది గట్టిగా ఉండిపోయింది అనమాట. ఇక 3 టైమ్స్ మిస్ అయింది కదా, అది 3 సార్లు కూడా మిస్ అయిపోయింది. అందరు ఎట్లా ఊళ్ళరా మొత్తము, అరే వీడు ఎన్నిసార్లు రాస్తాడు వీడికి అయినా ఇప్పుడు ఆడ కొడతాడు అట్లా ఇట్లా అనేసి బాగా ఇక డిసప్పాయింట్ అయిపోయినా. ఇక నన్ను నేను ఇట్లా బాగా డిసప్పాయింట్ అయిపోయినా. ఇంట్లో ఏమనలేను కానీ నేను పక్కకు చేనికి పోయేసి బాగా నాలో నేను బాగా ఇట్లా కుమిలిపోయాను అనమాట. అట్లా అయ్యేసరికి అక్కడి నుంచి ఏం చేయాలో నాకు తెలియదు. మా తమ్ముని ఫోన్ చేసి బాగా నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే మా తమ్ముడే కదా నాకు బాగా ఎంకరేజ్ చేసి అంతా ఖర్చు పెట్టి నాకు చదివిపిస్తున్నాడు. పెళ్ళైనాక కూడా నాకు మా తల్లిదండ్రులు మా తమ్ముడు సపోర్ట్తోని చదువుకో, ఇది ఒక్కసారి చదువుకోబెట్టాను మా తల్లిదండ్రులు, ఇది ఒక్కసారి చదువుకో అన్నయ్య, నువ్వు ఏంటి గురించి కూడా ఆలోచించకు, నేను పెడతా కదా నీకు ఎందుకని అంతా నా మీద హోప్స్ పెట్టుకున్నాక జాబ్ మిస్ అయ్యేసరికి చాలా బాధపడ్డా అనమాట. మా తమ్ముడిని ఫోన్ చేసి సారీరా నేను మస్తు కష్టపడ్డా అని బాగా నాలో నేను ఇట్లా ఇక కుమిలిపోయాను అనమాట. ఈసారికి మా తమ్మునికి సారీ చెప్పుకున్నా. సారీ చెప్తే అరే బాధపడకరా అన్నయ్య, నీకు ఎందుకు, నువ్వేం బాధపడకు అంటే, లేదురా నాకు ఇప్పుడు పెళ్ళి చేసుకొని భార్య ఒక పాప ఉంది, నాకు ఈసారి కూడా మిస్ అయింది, అంతా నాకు ఎట్లనో ఉందిరా అని బాగా బాధపడుతుంది. ఇక బాగా బాధపడుతూ ఉంటే మా తమ్ముడు ఏం బాధపడకు, కొన్ని రోజులైతే నువ్వు ఊరిడిచి ఎక్కడన్నా నా దగ్గరికి దారా అని అంటే, లేదురా నేను ఎక్కడ రాని ఇప్పుడు, ఇక బయటికి పోతే ఏమైందని అడుగుతారు. ఇక అందరు నాకు ఏమైందని అడిగితే చెప్తున్నా రిజల్ట్ మిస్ అయిందిరా, 1.5 టన్ మిస్ అయింది కూడా ఇప్పుడు అడుగుతారు కదా బయటికి పోయిన ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళన్నా 1.5లో మిస్ అయిందిరా అంటే, అందరు ఇట్లా అని చెప్తారా, జాబ్ రానప్పుడు అందరు 1 మార్కే చెప్తారు, 1 మార్క్ 2 మార్కులు అని చెప్తారు. నా దగ్గర అసలు ప్రూఫ్ ఉంది, 1.5 టన్ మిస్ అయింది ఉంది, కానీ మిస్ అయింది కదా వాళ్ళకు. నేను 1 మార్కుతో మిస్ అయిందా 2 మార్కుతో కాదు, వాళ్ళు ఎట్లా జాబ్ వచ్చిందా వాళ్ళ దగ్గర గట్ట అని చెప్తారా, రానప్పుడు ఎవడైతే గట్టని 1 మార్క్ అవన్నీ బంద్ చేయరా అని నాకు కొంచెం గిల్టీగా అనిపించింది. ఇక అట్లా మాట్లాడితే బంద్ చేయరంటే నీ అమ్మ నేను మస్తు కుమిలిపోయినా. చివరి దాకా పోయి నేను 1.5 మార్కుతో మిస్ అయ్యింది, ఇలా అందరు సమాధానం చెప్తే నాకు ఇట్లా నోడేంది అనేసి బాధపడ్డా. మా తమ్ముని ఫోన్ చేసి బాగా ఏడిచిన. ఇక ఎందుకంటే మా తమ్ముడు నాకు ఒక ఫ్రెండ్ లాగా, ఏమున్నా వాటితో షేర్ చేసుకుంటాను నేను ఫస్ట్ నుంచి. వాడు బాధపడకరా అన్నయ్య, నీకు ఎట్లా నాకు ఎట్లన్నా సెట్ చేస్తాను నేను అనేసి ఏం చేసిండు, వాళ్ళ ఫ్రెండ్స్ అప్పు చేసిండో మరి ఏం చేసిండో కానీ నాకు 3 lakhs పెట్టి 2.5 lakh పెట్టి నాకు సౌండ్ సిస్టమ్ ఇప్పించిండు. ఎందుకంటే నాకు దాని మీద కొంచెం పట్టు ఉందన్నమాట. స్టేజ్ డెకరేషన్లు, సౌండ్ సిస్టమ్స్ ఇట్లా నేను ప్రోగ్రాంలకు అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటే, ఇక నేను అమౌంట్ ఇస్తానన్నయ్య, నువ్వు సౌండ్ సిస్టమ్ నీకు అవగాహన ఉంది కదా, ఊళ్ళో కూడా ఎవరి దగ్గర లేదు, నువ్వు డెకరేషన్ ఐటెము సౌండ్ సిస్టమ్ అని తెచ్చుకో, ఇంట్రెస్ట్ ఉంటా అంటే సరేరా తెచ్చుకుంటా అనేసి నేను 2,50,000 ఇచ్చిండు నాకు. మా తమ్ముడు 2,50,000 ఇచ్చి నేను హైదరాబాద్ వచ్చి సౌండ్ సిస్టమ్ పెట్టి ఇక నేను ఇక ప్రోగ్రామ్ చేస్తూ ఉండి, ఇక నాకు మంచి జీవితం అనిపించింది. ఇక అమ్మాయి ఇక జాబు మిస్ అయింది, ఇక పోయిన మన జీవితంలో లేదు, చూద్దాం తర్వాత అనేసి నేను అట్లనే
సౌండ్ సిస్టమ్ నడిపిస్తూ ఉన్నా ఆ సౌండ్ సిస్టమ్ నడిపించేటప్పుడు నాకు చాలా అంటే చాలా అవరోధాలు అందులో కూడా ఎదురైనాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మంచిగా నడుస్తుంది, వేరే వేరే ఊళ్ళలో మంచి పెద్ద పెద్ద ప్రోగ్రామ్ నేను ఎట్లా అంటే సౌండ్ సిస్టమ్ కంటే డెకరేషన్కు ఎక్కువ ప్రిఫరెన్స్ అనమాట. నేను పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తాను, పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తుంటే ఇట్లా డెకరేషన్లు, స్టేజ్ డెకరేషన్లు, బ్యాక్గ్రౌండ్ లైటింగ్ అదంతా అంటే ఒక క్లాస్గా చేస్తుంటాను అనమాట. నాకు తెలియకుండా వేరే వాళ్ళ దగ్గర నా దగ్గర సామాన్ తక్కువ ఉంటే వేరే వాళ్ళ దగ్గరికి తెచ్చుకొని మరి అట్లా ఈవెంట్ చేస్తూ ఇట్లా ఫ్యామిలీ గడుపుతూ ఖాళీ టైంలో ఇంటికాడ చేనులలో పని చేసుకుంటా ఇక అట్లనే చేసుకుంటా అట్లా 2 years కంప్లీట్ అయిపోయింది. ఓకే. 2 years కంప్లీట్ అయిపోయింది. మళ్ళా ఇక త్వరలో నోటిఫికేషన్ అని వచ్చింది అనమాట. ఇక ఓకే. కొత్త నోటిఫికేషన్ ఇప్పుడు మనం రాసినాం కదా ఇప్పుడు. ఓకే. 2020 నోటిఫికేషన్ వచ్చింది. ఆ 2020 నోటిఫికేషన్ నాకు ఇంట్రెస్ట్ లేదు మొత్తానికి. 2022 నోటిఫికేషన్ 2 years అయిపోయింది, 3 years అయిపోయింది. 3 years అయిపోయిన తర్వాత త్వరలో 15,000 పోస్టులు, 30,000 పోస్టులు, 15,000 పోస్టులు అని పోలీస్ అని కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలని ఆ పేపర్కు మా డాడీ పేపర్ చదువుతాడు అనమాట. మా నాన్న వ్యవసాయం పైన చేస్తాడు కానీ కొంచెం చదవడానికి వస్తుంది అనమాట. పేపర్ చదువుతాడు. హోటల్లో కూర్చొని పేపర్ చదివితే త్వరలో పోలీసు ఉద్యోగాలు అని ఆయన పేపర్ తీసుకున్నాడు. నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ వచ్చింది కాదు, త్వరలో అని ఉంటుంది చూడు. త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ఇంకా రాలేదు. త్వరలో పోలీసు ఉద్యోగాలు అనేసి ఒక నోటిఫికేషన్ ఇట్లా ఒక అప్డేట్ వచ్చింది అనమాట. అయితే నాకు నిజానికి మొత్తం అసలు ఉద్యోగం మీద విరక్తి అయిపోయింది. నాకు రాదు, 3 సార్లు పోయింది. నాకు అంతా ఎవరు చూసినా నాకు కొంచెం గిల్ట్గా అనిపించింది. 1.5 లాస్ట్ టైం కూడా పోయింది కదా నీ అమ్మ, ఇది ఇక మనకు లేనట్లుంది, ఇక ఇది రాదు, దీని మీద టైం వేస్ట్. నా పని ఏది ఉంది, సౌండ్ సిస్టమ్, స్టేజ్ డెకరేషన్ చేసుకోవాలి, పెళ్ళిళ్ళు పెద్ద పెద్ద ఈవెంట్లు చేసుకోవాలి, ఫ్యామిలీకి చూసుకోవాలి, సేమ్ టైము చేనులలో ఏమన్నా వర్క్ ఉంటే కూడా వర్క్ చేసుకోవాలి, మా తల్లిదండ్రులకు నేను సహాయకంగా ఉండాలి. ఇట్లా ఫిక్స్ అయిపోయింది. ఇక నా మైండ్ మొత్తం అట్లా ఫిక్స్ అయిపోయింది. ఇక నాకు ఇక జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు నిజానికైతే. అయితే ఏమన్నా ఆయన త్వరలో పోలీస్ నోటిఫికేషన్ అనే పేపర్ తీసుకొని ఈనాడు పేపర్కి వచ్చింది. అది నాకు బాగా గుర్తుంది. హోటల్ నుంచి పేపర్ పట్టుకొని వచ్చిండు. పేపర్ పట్టుకొని ఏమైనా ఆయన ఏం తీసుకొచ్చినావు, పేపర్ పట్టుకొని వచ్చినావు అంటే, అరే మళ్ళీ కొలువులు పడుతున్నాయి అంట బేట, పోలీసు కొలువులు పడుతున్నాయి అంట మళ్ళా అని అంటే, అవ పడితే పడనే నాతో, అది మనకు అదృష్టం లేదు, అది రాదు, ఇది ఓకేనే అంటే, అరే నీకేం మీద నువ్వు అయితే అప్లై అయితే చెయ్యు, ఇది ఒక్కసారి అప్లై చేయి ఎట్లా అన్న అవుతుంది అని మన ఆయన కొంచెం సపోర్ట్ చేసిండు అనమాట. సపోర్ట్ చేస్తే సరే అప్లై సరే చూద్దామే త్వరలో అంటే అట్లనే చేనులలో పని చేసుకుంటా మా నాన్నలతో ఇట్లా చేనులలో పత్తికి మందులు కొట్టుడు, చేనులలో ఏం వర్క్ ఉంటే కూడా నేను చేనులో అన్ని పనులు చేస్తాను అనమాట. ఇక నేను ఉంటే మా నాన్నకు ఇంటికాడ ఉంటే మా నాన్నకు కొంచెం పని తగ్గుతుంది. ఇక నేనే చేస్తాను ఇక చేనుల పనులు ఎక్కువ. మా అన్న ఉంటాడు కానీ మా అన్న కొంచెం బిజీ ఉంటాడు, అప్పుడప్పుడు వీలున్నప్పుడు వస్తాడు. మా అన్న లేకపోతే నేను ఉన్నా కదన్నా నువ్వు ఏమన్నా వర్క్ ఉంటే వెళ్ళా అని మా అన్న కూడా చెప్తాను అనమాట. అయితే అట్లా కొన్ని రోజులు గడిచిపోయింది. ఇక అట్లా 1 year 1 year అట్లనే త్వరలో అన్నట్లు ఇప్పుడు లేట్ అయింది కదా మా ప్రాసెస్. నోటిఫికేషన్ వచ్చింది. ఇక ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, అదంతా క్యాపి కొంచెం ఇటు సైడ్ వెళ్తే అది మీ ఫ్యామిలీ గురించి చెప్పు. అయితే మేము వచ్చేసి ముగ్గురం అన్నదమ్ములం. మాది మరీ లో కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట మాది. ఓకే. 2 అక్కలు. మా ముగ్గురు అన్నదమ్ముల కంటే పెద్దవాళ్ళు అనమాట అక్క వాళ్ళది. మేము చిన్నగా ఉన్నప్పుడే అంటే నేను 10th ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే అక్క వాళ్ళవి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా అన్న వచ్చేసి ప్రైవేట్గా జాబ్ చేస్తాడు. మా అన్న కూడా అన్నది కూడా బీపీడీ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ కంప్లీట్ అయిపోయి బీపీడీ చేసిండు. ఓకే. తమ్ముడు AR కానిస్టేబుల్ 18 బ్యాచ్. ఇంతకుముందు తమ్ముడు చెప్పినా కదా, తమ్ముడు 18 బ్యాచ్ AR కానిస్టేబుల్ సంగారెడ్డి జిల్లాలో ఉండే. అయితే ఇక ఇప్పుడు ఆ జీవో వల్ల కొంచెం అక్కడ మీదకి వెళ్ళిండు. డిగ్రీ అయిపోయినాక కొన్ని రోజులకు ఫస్ట్ నాదైంది మ్యారేజ్. ఓకే. మా అన్న మా తమ్ముని కన్నా ముందు నాదైంది అనమాట. డిగ్రీ అయిపోగానే మ్యారేజ్ చేసుకున్నా. అయితే నాకు 2 పిల్లలు. నా పాప వచ్చేసి 8 years ఉంటుంది ఇప్పుడు. మా పాప పేరు అద్విక, నేను మిల్క్ అని పిలుస్తా. కానీ మా పాప ఇప్పుడు 7 years. పాప 7 years, బాబు 4 years. ఓకే. నాకు 2 పిల్లలు. ఇదన్నమాట మా ఫ్యామిలీ. ఓకే. ఇప్పుడు మీ స్టడీ గురించి చెప్పండి.
ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందాక అయితే అక్కడ ఆపినాము, ఫ్యామిలీ దిక్కు వచ్చినాము. స్టడీ ఎక్కడ సాయం మీది, ఇక్కడ హాస్టల్ లైఫా లేక జెడ్పీ లైఫా మొత్తం చెప్పండి, కొంచెం చెప్పండి. ఓకే నాది హాస్టల్ లైఫ్ కాదు, నేను 2008 బ్యాచ్ నాది. ఓకే, 10th క్లాస్. 10th క్లాస్. 8 10th క్లాస్ నాది. ఓకే, 8 10th క్లాస్ వచ్చేసి మా ఊళ్ళో చదివాను అనమాట, జడ్పిహెచ్ఎస్ హై స్కూల్ న్యాల్కల్. ఇంటర్మీడియట్ వచ్చేసి అత్నూరా రెసిడెన్షియల్. ఓకే, అత్నూరాకి వెళ్ళినా అక్కడ కూడా చాలా స్ట్రగుల్కు లోనైనా, ఎందుకంటే మనకు హాస్టల్కి ఎప్పుడు పోలేను. అక్కడ బాగా సేమ్ పరిస్థితి అత్నూరు నాది కూడా. అత్నూరు అయితే బాగా ఫస్ట్ ఇయర్ చాలా కఠినంగా జరిగిపోయింది. నేను ఎప్పుడు పోలేను, బాగా ఏడవడము, మా నాన్నకు ఫోన్ చేసి నేను ఉండా అది అంటే ఏదో భయపెట్టు ఏదో పెట్టి మా నాన్న అక్కడనే నాకు జర సెట్ చేసిండు. జైరాబాద్లో ఒక ప్రైవేట్ కాలేజీలో నాకు ఒక అంటే కాలేజ్ పేరు కూడా చెప్తలే, చెప్పు. ఆచార్య కాలేజ్, జైరాబాద్లో ఆచార్య కాలేజ్లో, ప్రైవేట్ కాలేజ్లో మా డాడీ మా అన్నకు నాకు ఇద్దరు కూడా జాయిన్ చేసిండు. మా అన్న బీఎస్సీ, నేను బీకామ్ కంప్యూటర్స్. ఓకే ఓకే, నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఇది మర్చిపోయినా, ఇది 10th మీ ఊర్లో గడిచిపోయింది జడ్పీలా. తర్వాత ఇంటర్ వచ్చేసి అత్నూరు వెళ్ళావు, డిగ్రీకి ఖమ్మం వెళ్ళమంటే ఖమ్మం పోనంటే జైరాబాద్లో ఆచార్యలో జాయిన్ అయినావు. అవును. మీ అన్న వచ్చేసి బీఎస్సీ, నువ్వేం బీకామ్ కంప్యూటర్ తీసుకున్నావు. సో డిగ్రీ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ కోసం ట్రై చేసినాను. అసలు జాబ్ ఏం చేసినావు, ఖాళీగా ఉన్నావా, వర్క్ చేసినావా? ఓకే, అయితే నేను నోటిఫికేషన్ కోసం అప్పుడు ఫస్ట్ టైం కదా, అది ఏదో అప్లై అటెంప్ట్ చేసినా అయిపోయింది, అదంది అందరు చేస్తారని మనం చేసినాము. ఇంకోటి చెప్తా, అది మన 2012లో ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ చేసినా కదా, మనకు తెలియదు దానికే. కానీ ఎట్లా అంటే ఎవరికి తెలియదు, ఇట్లా పక్కలకు అరే ఏం రోజు జల్దీ పోతున్నావు, అడిగి పోతున్నావు అని అడిగితే జర ఎవరి దాకా పోయేస్తా, నేనేమి ఎగ్జామ్ రాయని పోతున్నా, ఎవరు తెలియదు జాబ్ కూడా. నాకు అంటే మెంటాలిటీ అట్లా ఉంటుంది కదా, ఫస్ట్ టైంకు ఎవరికి తెలియద్దు, మనం డైరెక్ట్ సైలెంట్ పోయి ఎగ్జామ్ రాసి రావాలి, తర్వాతనే తెలియాలి. ఆ ఉద్దేశంతో ఎవరన్నా అడిగితే కూడా నేను వాళ్ళకి చెప్పకుండా పోయి రాసారు కాడ ఉల్టా వాళ్ళకే బాకీ ఉన్నాయి నేను మార్కులు. అట్లా అయిపోయింది. నాకు మైనస్ మార్క్స్ ఉంటాయని తెలియదు. ఆడ పోయి ఎగ్జామ్ రాసిన తర్వాత మైనస్ వచ్చేసరికి ఉల్టా నేను ఎగ్జామ్దార్కి ఉల్టా బాకీ ఉన్నా నేను. అట్లా ఆ విధంగా ఏదో తెలుసు కదా మనకు, ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తే తెలియదు, కొంచెం అవగాహన ఉండదు, ఏముంది ఏదో ఇట్లా అటెంప్ట్ చేసినా ఏదో మనము చిన్న మెంటాలిటీ అంటే వేరేగా ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్ అప్పుడు అయిపోయి ఎట్లుంటుంది మెంటాలిటీ, ఏదో అట్లా చిల్ తీసుకొని దాన్ని లైట్ తీసుకొని అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక డిగ్రీ కూడా అట్లనే కంప్లీట్ అయిపోయింది. అప్పుడు 1 year ఇక డిగ్రీ కంటిన్యూ చేసి, అసలు డిగ్రీ అయిపోయాక 1 yearకి చుక్కలు కనిపించినాయి. డిగ్రీ అయిపోయాక 1 yearకి చుక్కలు ఎట్లా కనిపించినాయి అంటే, డిగ్రీ అప్పుడేమో అన్ని రోజులు కాలేజీకి పోతుంటే ఇంటికి వస్తుంటే, డిగ్రీ అయిపోయింది ఏం చేయాలి, ఇక తినాలే తిరగాలి, అట్లా తిరుగుట్లనే తిరగాలి. ఇంటికాడ చేనుల పని ఉంటే పని చేయాలి, ఏం పని చేస్తాను కాదు. అంటే నాకు అప్పుడు టైం విలువ తెలియదు, ఈ ఎగ్జామ్ విలువ తెలియదు, జాబ్ విలువ తెలియదు, ఏమన్నా పని చేయాలన్నా ఎక్కడికన్నా పోయి అనే దాని విలువ తెలియదు. అసలు జీవితం విలువ అనేది నాకు తెలియదు అనమాట. అప్పుడు తిన్నామా తిరిగినామా, చేనులో ఏమన్నా పని ఉంటే చేనులో చేయాలి. నేను ఇక మ్యారేజ్ చేసుకున్నాను అనమాట. ఇట్లా మ్యారేజ్ అయిపోగానే కొన్ని రోజులు, ఇక మ్యారేజ్ అయిపోయాక కొన్ని రోజులు అట్లనే ఊళ్ళోనే ఉండి అట్లా కూడా మ్యారేజ్ అయినాక 2 years ఇక అట్లనే గడిచిపోయింది. ఇక 2 years కాదు, 1 year గడిచిన తర్వాత ప్రెషర్ అనేది నాకు అప్పుడు తెలుస్తుంది, కొంచెం ప్రెషర్ పడుతుంది. ఎట్లా ప్రెషర్ పడుతుంది అంటే, ఏం చేస్తలేము కదా పని, నేనేం ప్రైవేట్ జాబ్ చేయలేను, ఎక్కడ ఏం చేస్తలేను, తింటున్నాము, ఇంటికాడనే ఏమైనా పని ఉంటే చేస్తున్నాము. ఇక ఇట్లనే ఉంటే నాకే గిల్టీగా అనిపిస్తుంది. ఎందుకంటే మా మిస్సెస్ వాళ్ళ బంధువులు కానీ, లేకపోతే మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తాడు ఇట్లా అని అడిగితే, నాకే అందరు ఎవరు చూడు ఏం చేస్తాడు మీ ఆయన అని. అట్లా కాకుండా మా నాన్న కూడా ఎక్కడికన్నా పోతే ఏం చేస్తారు పిల్లలు, మీ కొడుకులు ఏం చేస్తారు అని అడిగితే, మా నాన్న కూడా ఏం చెప్పాలను అట్లా. మా నాన్న నాకు అనలేడు, ఇప్పటి వరకు కూడా నాకు ఎప్పుడు కూడా ఏం అనలేడు. కానీ కొంచెం ఉంటుంది ఆయనకు ఉంటుంది. నాకు ఎట్లా అంటే ఏమన్నా చేయాలి, ఏం చేస్తుండే అనేసి ఏం చేసినామంటే, మా ఊళ్ళో ఒక అన్న అప్పటికి డ్రిప్ ఇరిగేషన్లో వర్క్ చేస్తాడు. విజయ్ అన్న అని ఒక అన్న డ్రిప్ ఇరిగేషన్లో వర్క్ చేస్తాడు. అన్న ఇక నాకు బాగా అంటే అన్న దగ్గర వర్క్ చేస్తుంటే, ఇక నేను డ్రిప్పులు ఫిట్ చేయడానికి హెల్పర్, ఇక అన్నకు హెల్పర్, డ్రిప్ ఫిట్ చేయడానికి నేను ఇప్పటికి కూడా డ్రిప్ పైప్ లైన్ పూర్తిగా చేస్తాను అనమాట. ఆ డ్రిప్ ఇరిగేషన్లో కొన్ని రోజులు వర్క్ చేసిన. ఆ విధంగా నడుస్తూ ఉంది కొన్ని రోజులకి. ఇక
అప్పటికే మా పాప పుట్టింది. ఆ పాప పుట్టింది చిన్నగా ఉన్నది. ఎందుకంటే ఇక మ్యారేజ్ చేసుకొని పిల్లలైన తర్వాత కూడా మనం ఏం చేయకపోతే మనకే ఎట్లనో ఉంటుంది కదా అనేసి కొన్ని రోజులు హైదరాబాద్ కూడా వెళ్ళిన. ఇక కొన్ని రోజులు హైదరాబాద్ పోయేసి హైటెక్ సిటీలో సూపర్వైజర్గా కొన్ని రోజులు చేసిన. ఓకే. అప్పుడు ఫస్ట్ టైం ఫ్యామిలీకి ఇడిచిపెట్టిపోయాడు. ఇక అప్పుడే అప్పుడా? ఫస్ట్ టైం ఫ్యామిలీకి ఇడిచిపెట్టి ఇక అట్లా పోయిన. ఏది సూపర్వైజర్గా హైటెక్ సిటీలో సూపర్వైజర్గా చేస్తున్నా. ఒక 2-3 నెలలు చేసిన. 2-3 నెలలు చేసేసరికి ఇంటికి ఫోన్ చేయాలి, పాపనేమో చిన్నగా ఉంది, మా మిస్సెస్కి ఫోన్ చేయాలి. రోజు ఇట్లా పాప గురించి ఇట్లా మాట్లాడుకుంటా అట్లా ఉన్న సందర్భంలో ఒకసారి ఏమైందంటే నేను జాబ్ కంప్లీట్ చేసుకొని హైటెక్ సిటీలో శిల్పారామం కూడా రోడ్ క్రాస్ చేస్తున్నా. అది ఇప్పటి వరకు ఎవరు కూడా మా మిస్సెస్ కూడా ఎవరికి చెప్పలేను. ఇట్లా నేను ఇట్లా రోడ్ క్రాస్ చేస్తున్నా. ఒక కారు ఎంత డేంజర్ అంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తే కూడా భయం అవుతుంది. అది ఇట్లా జమ్మునొచ్చి ఇట్లా నాకు ఇక నేను చనిపోయిన అనుకున్నా, అంత డేంజర్. ఒక నిమిషం నాకు ఇట్లా మైండ్ పని చేయలేదు. ఇట్లా జాబ్ డ్యూటీ ముగించుకొని నేను రోడ్ క్రాస్ చేస్తున్న శిల్పారామం ముంగట ఎగ్దమ్ నా స్పీడ్ వచ్చి జమ్మున కొట్టేసి పక్కకించి వెళ్ళిపోయింది. ఒకేసారి నా మైండ్ ఇట్లా బ్లాక్ అయిపోయింది. ఇక ఏం చేయను అర్థం, చనిపోతుంటే ఇక ఎవ్వరికి చెప్పలేను. మైండ్ ఆబ్సెంట్లోనే ఇంటికి వచ్చి అంటే హైదరాబాద్లో మా అక్క వాళ్ళు ఉంటారు, అక్క వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే కొంచెం మూడీగా ఉన్న ఇంటికి వచ్చి ఏమైందిరా అట్లున్నావు అని మా అక్క అడిగితే కూడా ఎవరికైతే ఏం చెప్పలేను. అట్లా అయింది అనేసి ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఇక ఇలా ఉంటే ఇది కాదు కథ, ఏమన్నా అయితే నాకు నమ్ముకొని నా భార్య వచ్చింది, అంతా ఆగమైపోతుంది నా లైఫ్ అనేసి ఇక నేను మళ్ళీ ఇక ఇంటికి వెళ్ళి ఇంటికాడనే అమ్మ వాళ్ళతోని చేనులో వ్యవసాయం పనులు చేసుకుంటా అట్లనే కొన్ని రోజులు గడుపుతూ ఉన్నాను. ఓకే. ఇప్పుడు స్టడీ అయిపోయింది, ఫ్యామిలీ గురించి అయిపోయింది, తర్వాత మళ్ళీ మొదటికి వద్దాం. ఇది నువ్వు ఆల్రెడీ చెప్పినా కదా, ఫస్ట్ పోయింది, సెకండ్ పోయింది, థర్డ్ పోయింది. నువ్వు ఒక వేరే వర్క్ మూడ్లో ఉన్నా నాకు ఎందుకు జాబ్ రాదు అని సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీ డాడీ సంథింగ్ ఏదో హోటల్ దగ్గర పేపర్ చూసి మళ్ళీ కొలుబులు పడతాయని ఒక పేపర్ తీసుకొచ్చినప్పుడు నాన్న ఇప్పుడు టైం లేదు కదా ఎందుకు అంటే, లేదు నాన్న అప్లై చేయ మీ డాడీ అన్నప్పుడు సరే చూద్దాంలే అనుకున్నావు. చూద్దాం అనే లోపే గడిచిపోయింది. 2022లో ఏప్రిల్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ ఎట్లా స్టార్ట్ అయింది జర్నీ? అయితే నోటిఫికేషన్ వచ్చిందని చెప్పినా కదా, 2022 ఏప్రిల్ నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ 10 days సంథింగ్ ఎన్నో రోజులు పెట్టి నాకు అంత ఐడియా లేదు. ఓకే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అప్పుడే పోయి అప్లై చేయలేను. నాకు వేరే ప్రోగ్రాంలు ఉండే ఈవెంట్స్, వేరే విలేజ్లలో ఈవెంట్స్ ఉంటే పోయేసి ప్రోగ్రాంలో చేసుకుంటూ ఉన్నా. అన్నీ ఇక నేను సిద్ధపాటు చేసుకొని ఇక అప్లై చేయడానికి అన్నీ ఏర్పాటు చేసుకొని అప్లై చేయడానికి మా ఓటర్ మీసేవకు పోయినా. మీసేవకు పోయేసరికి ఇంకోటి నాకు ఎట్లా అంటే అదృష్టం నాకు ఎంత ఉంటుందో దాని ఎంబడే పరిగెత్తుతూ నా దురదృష్టం కూడా ఎంబడి వస్తుంది అనమాట. నా ప్రతి విషయంలో అంతే, ఏదైనా పని చేస్తామా అదృష్టం దురదృష్టం రెండు ఈక్వల్గా పోతాయి, ఒకే దారిలో వస్తాయి. జర్ర మనం ఒక తెలివితో ఒక స్టెప్ ముందుకేస్తేనే నేను అవతల పడతా, లేకపోతే ఇది కూడా దురదృష్టం నా ఎంబడి వస్తుంది కదా, లేకపోతే ఇది గుంజుకపోతుంది. నా లైఫ్లో ఎప్పటికి ఇట్లానే జరుగుతూ ఉంటుంది అనమాట. ఏమైందంటే చెప్తా, ఎందుకు చెప్పినాను ఇది. నేను అప్లై చేయడానికి సర్టిఫికేట్లు తీసుకొని పోయినా. నేను అంతా ఎందుకంటే ఎగ్జామ్ మూడ్లో లేను కదా, నేను నోటిఫికేషన్ అప్లై చేయాలి జాబ్ కొట్టాలన్న మూడ్లో లేను. మనకు రాదు ఇది ఊకే ఎందుకు లైట్గా ఇక చేయమన్నాడు కదా మా నాయన అనేసి అట్లా పోయినా. ఇంకా అవన్నీ ఏర్పాటు చేసుకుంటారు. మా తమ్ముడు ఫోన్ చేసిండు, అన్నయ్య మరి నోటిఫికేషన్ వచ్చిందిరా, ఈ అప్లై చేయంటే అది రాదురా, ఊకేనే రాదు ఇది ఊకే దాని గురించి ఆలోచించి వేస్ట్, మంచి వర్క్ చేసుకుంటున్నా. అయిపోయినా సరే చివరి దాకా వచ్చి మిస్ అయిపోయింది. వస్తే ఫస్ట్ కన్నా రావాలి, లేకపోతే థర్డ్ అటెంప్ట్ కన్నా రావాలి. మూడోసారి కూడా రాలేదన్నప్పుడు అది మనకు రుచినాతో కాదు అని ఇడిచిపెట్టేసుకోవాలి అనేసి మా తమ్ముని కంటే, లేదరన్నయ్య నువ్వు తర్వాత బాధపడతావు, అరే అమ్మ లాస్ట్ నోటిఫికేషన్ అప్లై చేస్తే ఒకవేళ వస్తుండేనేమో అట్లా బాధపడతావు, నువ్వు దేని గురించి ఆలోచించకు, సప్పుడు దాకా అప్లై చేసేసేయని మా తమ్ముడిగా ఫోన్ చేసి వాడు ఏం చెప్పిండంటే బాగా ధైర్యం ఇచ్చిండు. నీకు ఎందుకురా ఇది ఒక్కసారి నువ్వు అప్లై చేసినాక ఫర్దర్ ప్రాసెస్ ఏముందో నేను నీకు చెప్తా అనేసి అప్లై చేయమన్నాడు. సరే నీ అమ్మ ఎందుకంటే మా తమ్ముడే కదా నాకు ప్రతి దానికి హెల్ప్ చేస్తాడు, నాకు ఏమున్నా కూడా నేను అడుగుతా కదా. మీ తమ్ముడిని అన్నలాగా అన్నలాగా అంటే మా తమ్ముడు ఒక ఫ్రెండ్ లాగా హెల్ప్ చేస్తాడు. అట్లా ఏది ఉన్నా కూడా మనతో జర క్లోజ్గా ఇట్లా చెప్తా అనమాట. ఇక మా అన్న నేను ఇద్దరం కూడా అప్లై చేసినాం. మా అన్న కూడా
అప్లై చేయరా ఇది ఒక్కసారి అని అందరు బాగా సపోర్ట్ చేసారు. సపోర్ట్ చేసేసరికి అప్లై చేయడానికి వెళ్ళినా నేను. ఇక అప్లై చేయడానికి నైట్ టైంలో సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేయని పోయేసరికి ఆడ పోయి ఓపెన్ చేసేసరికి నాది ఏజ్ వస్తలేదు.